నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పోన్లే, ఇప్పటికన్నా నీకు మొగున్నాను గుర్తొచ్చింది. ఏంటి రోజు స్పెషల్స్? మామిడికాయ పప్పు, వడియాలు, అప్పడాలు, బెండకాయ పచ్చడి, పచ్చి పులుసు. ఈరోజు మీ అమ్మ బర్త్డేనా? కాదు, మాకు కుక్కుండేది. తన పేరు రోజీ. తన డెత్ డే. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇవన్నీ నేనే చేశాను. కుక్కగా పిండాకోడు, సాటి కుక్కగా పెట్టబోయి నాకు పెడుతున్నారనమాట. పెట్టు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తొందరగా తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి. అలాగే. ఇది ఎలా ఉంది? ఇంకొంచెం వేసుకో. ఇంకొంచెం తిను తిను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. లైఫ్లో ఎప్పుడు తినలేదు. నన్ను చీట్ చేశాడు. ఫుడ్ బాగాలేకపోతే కూడా బాగుంటున్నాడు. అసలు వీడికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అబద్ధం చెప్పడం మారట్లేదు. ఈ మగాళ్ళు రూల్ నెంబర్ 47 ప్రకారం ఈ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళు నమ్మించి మోసం చేసే రకం కాదు, మోసం చేసి నమ్మించే రకం. యూర్ రైట్ మామ్. అందుకే రూల్ నెంబర్ 56 ప్రకారం వీళ్ళు నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్తున్నారని ఫిక్స్ అవ్వాలి. కన్సిడర్ దిస్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ అబద్ధాలు చెప్పావో? గెట్ రెడీ. ఓకే మామ్. Idiot! What are you doing here? నేనేం చూడలేదు. లోపలే చేస్తున్నావు? ఎవరైనా బాత్రూంలో ఏం చేస్తారు? బాత్రూమ్ లో ఉన్నావు నాకు తెలియాలి కదా. నువ్వు లోపలికి వచ్చావు నాకు తెలియదు కదా. ఇట్స్ ఓకే. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? ఇది స్టక్ అయిపోయింది, కొంచెం పైకి తీస్తావా? రా. వస్తున్నా. ఏయ్, కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే. షూర్? అక్కడ కాదు, పైన. నువ్వు చూసావు? అవును చూశాను. నువ్వు చూసావు? అవును చూశాను. నువ్వు నిజంగానే చూసావు? అవును నేను చూశాను. అమ్మా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వు చూసావంటే చూడలేదని అర్థం. నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే మామ్ ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని.